నమస్తే. తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ మధ్య కాలంలో అసంతృప్తుల బెడద ఎక్కువైపోయింది. దానికి సంబంధించి కొన్ని కాలిక్యులేషన్స్ అలాగే మరికొన్ని ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి దానికి. ప్రధానంగా గత ఎన్నికలు అంటే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అప్పటినుంచే పార్టీలో ఒక రకమైనటువంటి అసంతృప్తి బాగా ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. ఎవరైతే ఆశావాహులుగా ఉన్నారో వారిని పక్కన పెట్టి వేరొక వారికి అవకాశం ఇవ్వడం. ఏదైనా ఒక నియోజకవర్గంలో ఒకరికే ఛాన్స్ ఒక పార్టీ నుంచి. ఇలాంటి సందర్భంలో హైకమాండ్ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో ఏర్పడినటువంటి ఈ గందరగోళ అనిశ్చితి పరిస్థితులను చక్కబెట్టేందుకు బుజ్జగింపులను ఒక రకంగా కవర్ చేసి వారిని సముదాయించడానికి బుజ్జగింపుల బాస్‌గా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఏఐసీసీ నియమించింది. చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారంగా మారబోతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడూ లేనంతగా పదవుల కోసం ఆశావాహుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే వస్తుంది. ఇలాంటి సందర్భంలో చూసాం. ఎమ్మెల్సీ విషయంలో కొంతమంది సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు. పార్టీ కార్యకలాపాలకు కానీ అలాగే కొన్ని సమావేశాలకు కానీ హాజరు కావట్ల. సీనియర్స్ కూడా అదే పరిస్థితి కొంతమంది. కానీ ఎక్కడా కూడా వారి యొక్క అసంతృప్తిని వెళ్ళగక్కట్ల. వారి యొక్క అనుచరులు సీనియర్ నాయకులతో మాత్రమే ఆ వేదనను బాధను పంచుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా ఆరోపణలు చేయట్లా. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడినటువంటి ఈ యొక్క అసంతృప్తుల పర్వం ఏదైతే ఉందో ముఖ్యంగా ఆ నేతలను కలిసి వారిని సముదాయించి పార్టీలోంచి బయటికి వెళ్లకుండా ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో ప్రతి పార్టీకి కేడర్ ముఖ్యం. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డోకా లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ నాయకులు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, భారతీయ జనతా పార్టీ నాయకులతో కాంటాక్ట్లో ఉన్నారు రేవంత్ రెడ్డి అని రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో పార్టీ క్యాడర్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆ బాధ్యతను మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించారు. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. ఎందుకనంటే మల్లు భట్టి విక్రమార్క ఆయన రాజకీయ జీవితం కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఎక్కడా కూడా వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు ఆయన. అలాగే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మంచి నాయకుడు అనే ముద్ర కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అదే వినిపిస్తుంది. ఎప్పుడూ కూడా ఎవరితో వివాదాలకు వెళ్ళరు. చాలా సౌమ్యంగా చాలా కూల్గా ఆయన రాజకీయాలు చేస్తుంటారు. ఎవరైనా సరే ఆయనపై ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేసినప్పటికీ అంత త్వరితగతిన రెస్పాండ్ అవ్వరు. ఆయన వెనుకున్నటువంటి క్యాడర్ ఏదేదో మాట్లాడతారు తప్ప మల్లు భట్టి విక్రమార్క పెద్దగా రెస్పాండ్ అవ్వరు. ఏదైనా మాట్లాడితే కాలమే సమాధానం చెప్తుంది అని ఒక్క మాట అంటారు అంతే. ఇలాంటి సందర్భంలో ఏఐసీసీ ఆయనకు ఇచ్చినటువంటి బాధ్యత చాలా ముఖ్యమైనది. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా ఒక రకమైనటువంటి కసరత్తు చేశారు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఆవిడ కూడా పోటీలో ఉన్నారు. భార్యను కూడా ఆయనే సముదాయించాలి. ఎందుకంటే ఆమెకు వచ్చే పరిస్థితి అయితే ఖమ్మానికి సంబంధించి మనకున్నంత వరకు సమాచారం ప్రకారం ఆమెకైతే ఇవ్వట్ల. ఇలాంటి సందర్భంలో అసంతృప్తి జ్వాల నిరసన గలం ఎవరైతే వినిపిస్తున్నారో వారి పట్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంది హైకమాండ్. ఇప్పటికే ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి వి హనుమంతరావు విహెచ్ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో. నేను ఒక బీసీ వర్గానికి సంబంధించిన వాడిని గనుక నన్ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే ఏంటి, నేను రాష్ట్రానికి సంబంధించిన వాడిని, పార్టీలో చిన్నతనం నుంచి ఉన్నా, పార్టీ జెండాను మోసాను, నేను టికెట్ కోరుకోవడంలో అభ్యంతరం ఏంటి అని చెప్పి నేను ఒక బీసీని కాబట్టి నన్ను రాజకీయంగా అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఖమ్మానికి సంబంధించినటువంటి నేతలు అని బహిరంగంగా మాట్లాడారు. సో ఇలాంటి సందర్భంలో
ఎవరైతే అలా ఉన్నారో, అలాగే కొంతమంది అయితే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయి పార్టీ కార్యకలాపాలకు కానీ, పార్టీ నాయకులతో కానీ కాంటాక్ట్లో లేనటువంటి పరిస్థితి. వాటన్నిటినీ సరిచేసుకుంటూ, వారందరినీ సముదాయిస్తూ, ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వారిని బుజ్జగించాలి. ఇది మల్లు భట్టి విక్రమార్కకు పెట్టినటువంటి టాస్క్ హైకమాండ్. ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం. ఎందుకనంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక నూతన ఉత్సాహం అనేది కనిపిస్తుంది. 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి టార్గెట్ 15 అంటున్నారు. సో ఇలాంటి సందర్భంలో నామినేటెడ్ పోస్టులు, వందలాది నామినేటెడ్ పోస్టులు తీస్తారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేసులోనే 6 ఉన్నారు. ఇలాంటి క్రమంలో అందరినీ సముదాయించాలి, అందరికీ న్యాయం చేయాలి. పార్టీలో సీనియర్లుగా ఎవరైతే ఉన్నారో వారికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలి. అదే తరహాలో బుజ్జగింపులు చేయాలి. దీనికి సంబంధించి మల్లు భట్టి విక్రమార్కకు ఒక బిగ్ టాస్క్ అనే చెప్పాలి.